జరిగే సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ఈ సభలో వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని, ఈ సభతో టీడీపీని భూస్థాపితం చేసేందుకు సిద్ధం అంటున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. అనంతపురంలో రేపు జరగబోయే సిద్ధం సభ కోసం సర్వసిద్ధమైంది. దాదాపు లక్షల మంది హాజరయ్యే సభ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? దాదాపు రేపు సిద్ధం సభకు లక్షల మంది హాజరవుతున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? లక్షల మంది హాజరవుతూ ఉన్నారు. అదొక బిగ్ బొనాంజా, మీద బిగ్ టీవీ కదా, బిగ్ బొనాంజా ఇన్ ఏపీ పొలిటికల్ హిస్టరీ. మీరు ఎంతో గొప్పగా జరగబోతూ ఉంది. ఎంతో ఉత్సాహంగా కథన రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి జగనన్న సైనికులంతా కూడా రేపు రావడము, ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణంలో, సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణంలో రేపు ఈ సభ జరగడము జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం విని అంతే ఉత్సాహంతో, రెట్టింపు బాధ్యతతో అందరూ కూడా తిరిగి వెళ్ళి మళ్ళీ 175 గెలిపించుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమవబోతూ ఉన్నారు. రేపటి సభలో సీఎం గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ముఖ్య కార్యకర్త కానీ ప్రజలకు కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? కార్యకర్తల మనోభావాలను తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని పని చేస్తారు. ఇప్పటికి కూడా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఏ కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సందుకు వెళ్ళినా, ఏ గొంతుకు వెళ్ళినా తల ఎత్తుకొని తిరిగేలా చేశారు పరిపాలన. ఏ వీధికి వెళ్ళినా కూడా ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేసేటువంటి విధంగా, లక్షలు లబ్ధి చేసేటువంటి విధంగా ఆయన చేశారు. కాబట్టి ఈరోజు కార్యకర్తలు తల ఎత్తుకొని తిరగలుగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా కార్యకర్త తల ఎత్తుకొనే ఉండేలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానము, జగనన్న ఆలోచన కూడా. దేనికి సిద్ధమంటూ టీడీపీ నేతలు మీపై చెప్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమంటే? తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించేందుకు సిద్ధము, తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేందుకు సిద్ధం. రేపు మేనిఫెస్టో కూడా ఉంటుందంటే కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మేనిఫెస్టో ఉంటుందా? సీఎం గారు ప్రకటన చేస్తారు మేనిఫెస్టో గురించి ఏమన్నా? రేపు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పేదంటేనే మీకు అర్థమవుతుంది. మహా అయితే ఒక 24 గంటలు ఆనందం కనిపిస్తూ ఉంది. రేపటి సభ అయ్యే విధంగా ఉందని కాబట్టి భారీగా జనం వస్తూ ఉన్నారు. ఊహించని రీతిలో జనం వస్తూ ఉన్నారు. మేము ఒక నియోజకవర్గం నుండి 10,000 వస్తారనుకుంటే ఆ నియోజకవర్గం నుంచి 20,000 మంది వస్తూ ఉన్నారు. ఊహించని విధంగా ఈ సభ దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. చూస్తున్నాం. దాదాపుగా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. 100, 110 నుంచి 150 ఎకరాల్లో మొత్తం వేదిక అంతా కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా కార్యకర్తలు ఇటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాట్లు చేసి పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా దాదాపు రేపు జాతీయ రహదారి గుండా వాహనాలు కూడా పూర్తిగా బంద్ చేసి స్టేజ్ మీద ఎవరికూ కార్యకర్తలు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ రోజు రాత్రికి అన్ని కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తయి ఫ్యాన్ గుర్తులో ఒక ఆకారం కూడా మనము కారిడార్ కూడా చూస్తున్నాం. కారిడార్ కూడా ఏర్పాటు చేసి ఫ్యాన్ గుర్తు ఇచ్చే విధంగా కారిడార్ ఏర్పాటు చేసి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్ళి కార్యకర్తలకు కూడా ఇబ్బంది చేయనున్నారు. దాదాపు లక్షల సంఖ్యలో కార్యకర్తలకు హాజరయ్యే అవకాశం ఉండటంతో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రాత్రికి పూర్తిగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ రాత్రి నుంచి పోలీస్ బందోబస్తు కూడా స్టేజ్ మీదకి ఎవరు రానియకుండా పూర్తిగా సీఎం ప్రోటోకాల్లో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకాష్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ సిద్ధ సభ వేదిక నుంచి.